ఇంతకాలం మీరు ఫస్ట్ ఎక్కడ చెప్పండి సార్. ఏ వార్డులో ఎక్కడ మీరు వాలంటీర్గా నిర్వహించారు విధులు ఇన్ని రోజులు? సార్ మాది రాజమండ్రి సార్. మ్మ్. 50 వార్డు 94 సచివాలయంలో నేను వాలంటీర్గా గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు వాలంటీర్గా? 5 ఇయర్స్ సార్. 5 ఇయర్స్ మొదటి నుంచి వాలంటీర్గా ఇక్కడ పనిచేస్తున్నారు. ఎలాంటి కుటుంబాలు ఉన్నాయండి మీ క్లస్టర్లో, మీ మీ అవును చేతుల్లో? అంటే అవ్వాతాతలు, నడవలేని సార్, వాళ్ళు, అంటే కేవలం- వికలాంగులు ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అదే సార్, ఆ. ఉన్నారు సార్. కేవలం నేను ఇచ్చే క్లస్టర్లోనే నాకు 54 ఫంక్షన్స్ ఉంటాయి సార్. ఓకే. ఈ 54లో ఒక 20 ఫంక్షన్స్ వచ్చేసి గౌతమి జీవకర సంఘం అని ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటాయి సార్. మ్మ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కని పెంచి చూసిన కొడుకు అదే వీళ్ళని వదిలేసి ఓల్డేజ్ హోమ్లో తీసుకొచ్చి పెడతారు సార్ వాళ్ళని. వాళ్ళకి ఇంకే తోడు ఉండదు సార్. అలాంటి వాళ్ళకి నేనే మీకు తోడని చెప్పి ప్రతి నెల కూడా ఉదయం 6 గంటలకే మేము వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది కూడా జగన్ గారి వల్ల. మ్మ్. అది కాకుండా అందులో ఒక లెపర్సీ వాళ్ళు ఉంటారు సార్, ఒక 10 మెంబర్స్ ఉంటారు సార్. ఓకే. వాళ్ళు అంటే కనీసం నడవలేని పరిస్థితి సార్. వాళ్ళు తంబులు పడదు సార్, వాళ్ళకి ఐరిస్ కూడా పడదండి. వాళ్ళు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా కనీసం ఆటో వాళ్ళు కూడా వాళ్ళని ఎక్కించుకోరు సార్. మ్మ్. అలాంటి వాళ్ళని కూడా సచివాలయంకి వచ్చి తీసుకోమన్నాం అన్నది చాలా దుర్మార్గమైన నిర్ణయం సార్ ఇదైతే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా చెప్తున్నాను, ఈ చంద్రబాబు మీటింగ్లకు వెళ్ళి తలలు ఊపే గొర్రెలంతా కూడా ఈ మాటలు వినాలి. మీరెవరైనా సరే వెళ్ళి లెప్రసీ రోగులకు, కుష్టు రోగులకు సేవ చేయగలరా? బిడ్డలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఒక కొడుకుల పెన్షన్ ఇచ్చి వస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి సేవ చేయగలరా? అలాంటి సేవకుల మీద వేసినటువంటి నిందలు. సరే, మీరు ఇప్పుడు లేరు, వాళ్ళకి అందుబాటులో లేరు, మిమ్మల్ని ఏమో పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పి ఆపేశారు. ఈరోజు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు బాధ్యత వహించాలా లేదా? సార్ ఖచ్చితంగా ఈ మిస్టేక్ అయితే 100% చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్ల జరిగింది సార్. ఇతనికి తోడుగా నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి ప్రసాద్ గారు అని వీళ్ళందరూ కలిసి ఈ టీడీపీ వాళ్ళు ఏదైతే జగన్కి ఎక్కడైతే వీళ్ళంతా కలిసి సపోర్ట్ చేస్తే ఈజీగా నెగ్గుతారనే ఒక దురుద్దేశంతో ప్రజల్ని అందులోని కేవలం అవ్వాతాతలు అంటే అసలు చాలా దుర్మార్గమైన పని సార్. మాకు మాట్లాడడానికి చాలా చిరాగ్గా ఉంది సార్ ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడాలంటే. ఇప్పుడు ఆ లెప్రసీ రోగుల పరిస్థితి ఏంటి శివకుమార్? సార్ అది ఇంకా వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్. పాపం వాళ్ళు తీసుకునే పరిస్థితిలో వాళ్ళు అయితే లేరు సార్. ఎవరన్నా అక్కడికి వెళ్ళి మా మేడమ్స్ ఎవరన్నా వెళ్ళి ఇవ్వగలిగితేనే కానీ వాళ్ళకి పెన్షన్ రాదు సార్. కానీ కష్టం సార్ అది. వాళ్ళకి తమ్ము పడదు సార్, కన్ను కూడా పడదు వాళ్ళకి. వాళ్ళకి ఇవ్వడానికి 1 డే పడుతుంది సార్. పొద్దు నుంచి సాయంత్రం అక్కడ ఉండి కేవలం 10 మందికి ఇవ్వడానికి ఖచ్చితంగా 1 డే పడుతుంది సార్. తమ్ము కూడా వేయడానికి ఉండదు, ఆ చేతులు కూడా. ఇది కాకుండా మేము కోవిడ్లో చేసింది సార్, కోవిడ్లో మేము చేసింది కూడా అసలు నార్మల్ సేవ అయితే కాదు సార్. ఇది మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి పెన్షనర్కి, అది కోవిడ్ అయినా సరే, వాళ్ళకి కోవిడ్ ఉన్నా సరే, మేము అవన్నీ పట్టించుకోకుండా మాకు ఒక బాధ్యత ఇచ్చారు జగన్ గారు. మేము ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో మాత్రమే, కనీసం రూపాయి కూడా ఆశించకుండా పనిచేసినప్పుడు ఈ రోజు ఎవరైనా ఉన్నాడంటే కేవలం వాలంటీరే సార్. అది కరెక్ట్. మా జీవితంలో కూడా మేము ఆలోచించకుండా వాళ్ళ కోసం మేము సేవ చేసాం సార్. ఈరోజు అవ్వాతాతలు కానీ మీరు ఇంతకాలం చూసినటువంటి ఆ క్లస్టర్లో ఉన్న ఎన్నో ఒక 54 కుటుంబాలు అని చెప్పినట్టున్నారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారా ఏంటి మా పరిస్థితి? సార్ నా క్లస్టర్లో చేస్తున్నారు సార్, ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి మీరు రెస్పాండ్ అయ్యి పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ తీసుకొని మేము ఇవ్వడానికి లేదు, ఎలా జరిగింది అని చెప్తుంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతున్నారు సార్. మీరేమి కంగారు పడకండి అమ్మా, 2 నెలలు ఆగండి, మేము జగన్ గారిని నెగ్గించుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ మేము తీసుకొచ్చి యథావిధిగా మీ ప్లేసులు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళందరూ మాకు ధైర్యం చెప్తున్నారు సార్. ఇన్ని రోజులు మేము వాళ్ళకి తోడుగా ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు మాకు తోడుగా ఉన్నారు సార్. జగన్ గారు ఒక మాట అన్నారు ఈరోజు, తొలి సంతకం అధికారంలోకి వచ్చిన రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజున తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైనే అన్నారు. ఏమనిపించింది మీకు ఆ సమయంలో? ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆయన మాట్లాడారు సార్. అవును సార్, చూశాను సార్, నేను కూడా చూశాను. అదైతే మాకు చాలా కొంచెం ఆనందంగా ఉంది సార్. కానీ జగన్ గారు ఏంటంటే అతను మేమేం అడగవసరం లేదు సార్. మా అవసరాలు ఏంటో
మా సేవలు ఏంటో అతను గుర్తిస్తారు. ఆ నమ్మకం మాకైతే ఉంది. జగన్ గారు చెప్పారంటే చేస్తారు అంతే. ఆ నమ్మకం మాకు ఉంది సార్. ఇప్పుడు రాజీనామా చేశారు కదా, అంటే మీకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయా? మీరు అవ్వాతాతలతో మాట్లాడుతుంటే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, మీరు బయటకు రావద్దనడం, వాళ్ళతో ఎందుకు అని మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా? 2 రోజుల నుంచి వరుసగా నేను మాట్లాడుతున్నా వాలంటీర్ రాజీనామా చేసిన వాళ్ళందరితో కూడా. సార్ ఖచ్చితంగా ఈ సమస్య అయితే ప్రతి చోట ఉంది సార్. కొంతమంది ఏంటంటే వాళ్ళకి భయపడి బయటికి రాలేకపోతున్నారు. మేము ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి భయపడడం కాదు, మన సేవ చేసాం, మన సేవ చేసినప్పుడు మనం ఎందుకు భయపడాలని చెప్పి మేము బయటకు వచ్చి ఇలా మా స్వచ్ఛందంగా మేము బయటకు వచ్చి ప్రజల కోసం మేమైతే ఉన్నాం సార్. ఇప్పుడు రాజీనామా చేశారు కదా, వాలంటీర్ వ్యవస్థకి మీరు వాలంటీర్గా రాజీనామా చేశారు కదా, ఏం చేయబోతున్నారు ఈ రోజు నుంచి? అంటే జగన్ గారు నిజంగానే ఈ అవ్వాతాతలకు మేలు చేయాలి, ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చారు, సంక్షేమాన్ని ప్రతి గడప వద్దకు చేర్చారని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతూ ఉంటే ఈ రోజు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? సార్ మేము అవన్నీ జగన్ గారు చేసింది నమ్మాం కాబట్టి సార్, మా అంతటి మేము ఒక పైసా కూడా ఆశించకుండా ఈ రోజు మేము బయటకు వచ్చాం సార్. ఖచ్చితంగా జగన్ గారు ఎలా అయితే నగ్గుతారో ఆ గెలుపుకి మేము ఇంకా కృషి చేస్తాం. ఖచ్చితంగా మాకు డబ్బులు వద్దు సార్, ప్రజల సేవే మా సేవ సార్. ఎందుకంటే ప్రతి 1వ తారీఖుని కూడా సార్ హలో చెప్పండి. ప్రతి పండుగ వచ్చినప్పుడు సండే అయినా సరే, ఫెస్టివల్ అయినా సరే 1వ తారీఖున ఖచ్చితంగా ఫంక్షన్స్ పట్టుకెళ్ళి మేము ఇస్తాం సార్. ఎందుకంటే ఆ రోజు మేము మనుషులమే సార్, మేము పండుగలు చేసుకోవచ్చు. కానీ మా పండుగలు మానుకొని పెన్షనర్స్కి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఇంకా ఆనందం చూస్తే అంతకన్నా మాకు పెద్ద పండుగ అని చెప్పి మేము అదే నిర్ణయించుకొని మేమైతే ఖచ్చితంగా మా పండుగలు మా సంతోషాలు పక్కన పెట్టి బెనిఫిషియరీ సంతోషాల కోసమే మేము ముందుండి ఇన్ని రోజులు మేము వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చాం సార్. గ్రేట్. సాటిస్ఫాక్షన్ అనేది మీకు, అంటే ఇలా సేవ చేస్తున్నామనేటటువంటి ఆత్మ సంతృప్తి నిజంగా చాలా గొప్పది. అది వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది. అదే సార్. రైట్. డిగ్రీ చేశాను సార్, డిగ్రీ చేసి బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, డిప్లొమా ఉంది సార్. ఇవన్నిటితో మేము సేవ చేయలేం సార్, ఖచ్చితంగా సేవ అయితే చేయలేం సార్. కాబట్టి మేము ఈ చదువుకున్న ఆ చదువుకి తగ్గట్టుగానే వాలంటరీ వ్యవస్థ అంటే కొంతమంది నీచంగా చూస్తారు సార్, తెలియలేని వ్యక్తులు. కానీ వాలంటరీ చేసే సేవలు ఈ రోజు ఎవరు చేస్తున్నారు సార్? ఏదో గోనె సంచులు మోయడమో ఏదో మాట్లాడారు కదా చంద్రబాబు, అలాగే ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు తడుతున్నారని. సార్ నా క్లస్టర్లో 120 మంది ఉన్నారు సార్. ఆ 120 మంది ఫోన్ నెంబర్లు నేను ఇస్తానండి. ఒక్కరితో అయినా సరే ఈ అబ్బాయి లంచం తీసుకున్నాడని కానీ ఇలాంటి ఇబ్బందులు గురి చేశారని కానీ కనీసం ఏ ఒక్కరితో చెప్పించినా సరే నేను క్షమాపణ కోరుకుంటాను సార్. లేదంటే వాళ్ళు ఏం చేస్తారో అడగండి సార్ మీ ద్వారాగా. ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్క కంప్లైంట్ కూడా ఏ తల్లిదండ్రుల నుంచి రాలేదు, ఏ కుటుంబం నుంచి కూడా మీ పైన రాలేదు. కానీ వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు అయితే వీళ్ళు జరగలేదు సార్. ఎందుకు అంత భయపడుతున్నారు? చంద్రబాబు కానీ, రామోజీ కానీ, నిమ్మగడ్డ కానీ, లేకపోతే ఈ ఎల్లో మొత్తం ఎందుకు భయపడుతోంది వాలంటీర్ వ్యవస్థను చూస్తే చెప్పండి సార్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఇయర్స్ సీఎంగా చేసిన వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి జగన్ గారు వచ్చి 5 ఇయర్స్ అయినా అమ్మఒడి, వాహన మిత్ర, కాపు నేస్తం, ఈబీసీ అని ఇలా మాకే గుర్తులేని స్కీములు అన్నీ ఉన్నాయి సార్. వాటి వల్ల జగన్ గారు ఎక్కడైతే నెగ్గేస్తారని భయంతో వాళ్ళు చేసే అభివృద్ధి చెప్పుకోలేక చేసే వాళ్ళ మీద బురద జల్లడమే వీళ్ళ పనిగా పెట్టుకొని ప్రతి వాలంటీర్ని అరెస్ట్ చేయడం, ఇలా చేయడం అన్ని దారుణం సార్.